టీ20 ప్రపంచ కప్ 2024కి ముందు భారత్ టీమిండియాకు నాటు బాంబు లాంటి ముగ్గురు కుర్రాళ్లు దొరికారు. వీరు గ్రీస్లో 10 నిమిషాలు ఉంటే విధ్వంసం ఏంటో చూపిస్తారు. కొన్ని నెలల్లో టీ20 వరల్డ్ కప్ మొదలు కాబోతుంది. కొన్ని టీంలు ప్రస్తుతం దాదాపు సాహసాలు మొదలుపెట్టాయి. టీంలో లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్స్ ఎక్కువ ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని, ముఖ్యంగా ఫీల్డింగ్ తమ టీం తరచుగా ఫీల్డింగ్ మార్పు చేయాల్సి వస్తుందని, ఇది బ్యాటింగ్ టీంకి మేలు చేస్తుందని, అంతేకాకుండా లైన్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండర్లు రైట్ హ్యాండర్లు కలిగి ఉంటే అడ్జస్ట్ చేసుకోవడం బౌలర్ కష్టమవుతుందని టీమిండియా ముగ్గురు ఎడమ వాటం ఆటగాళ్లను కాంబినేషన్ తీసుకొచ్చింది. ఈ ముగ్గురు ప్లేయర్ ఆట తీరు భిన్నంగా కనిపిస్తున్నాయి. అందులో కనిపించే లక్ష్యం పవర్ హిట్టింగ్. ఆ ప్లేయర్స్ ఎవరు? ఇండియా టీంలో టీ20 ప్రపంచ కప్ 2024 ముందు భారత్కు యశస్వి జైస్వాల్, శుభం దూబే, రింకు సింగ్ రూపంలో బెస్ట్ ఆప్షన్స్ లభిస్తున్నాయి. లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్లుగా ముగ్గురు మ్యాచ్ను ఒక్కసారిగా మార్చగలరు. ఆఫ్ఘనిస్తాన్తో ఆదివారం నాడు 2వ టీ20లో యశస్వి జైస్వాల్ 34 బంతుల్లో 68 పరుగులు చేశారు. టాస్ స్టోక్ తో విరుచుకుపడ్డారు. సిరీస్లో మొదటి మ్యాచ్లో ఇంటర్నేషనల్ టీ20లో అడుగుపెట్టిన శుభం దూబే మొదటి మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించి రెండో మ్యాచ్లో అదే జోరు కొనసాగించాడు. కేవలం 32 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. శుభం దూబే పవర్ హిట్టింగ్ చేయడం వల్ల 2వ టీ20 భారత్ విజయం దక్కించుకుంది. ఈ ఫార్మాట్ లో కొన్ని గత నెలలుగా టాప్ ఫినిషర్ గా రింకు సింగ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. దాన ఇన్నింగ్స్ తో అదరగొడుతున్నాడు. లోయ్ ఆర్డర్ లో రింకు సింగ్ దూకుడు టీమిండియాకు మేలు చేస్తుంది. యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడుతాడు. మిల్ ఆర్డర్ లో దూబే దాడి, అలాగే రింకు సింగ్ ఫినిషింగ్ ఇవ్వడంతో మన టీం ప్రత్యర్థి బౌలర్లకి అంత సులువు కాదు. ఈ ముగ్గురితో పాటు తిలక్ వర్మ, ఇషన్ కిషన్ కూడా ఉంటారు. ఈ 3 ఆప్షన్స్ సెలెక్టర్లు పరిశీలిస్తే వరల్డ్ కప్ లో భారత్ జట్టు సాధించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కొందరు క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.